పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే నిజంగా ఆయన అక్కడ పోటీ చేస్తారని తెలిసిందో పిఠాపురం పేరు ప్రపంచవ్యాప్తం అయిపోయింది. పిఠాపురం అనే బ్రాండ్ ఇప్పుడు మారుమోగిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. అక్కడ అభివృద్ధి పనులు కూడా చాలా శరవేగంగా ఆయన గెలిచి నెల రోజులు కూడా గడవక ముందే అనేక అభివృద్ధి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. కొన్ని అయిపోయినట్టు కూడా పరిస్థితి. అంటే ముఖ్యంగా బస్ స్టాండ్ లాంటివి అయితే అభివృద్ధికి స్టార్ట్ అయిపోయి చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. సో అంటే ఈ మిగతా అనేక సమస్యలు అయితే ఉన్నాయి, రాష్ట్రం అంతా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత, రీసెంట్ గా ఆయన అక్కడ ఇల్లు కొనుక్కున్న తర్వాత, ఇల్లు కొనటం అంటే ఆయన అక్కడ స్థలం కొనుక్కున్నానని చెప్పి మొన్న వారాహి అభినందన సభ, అంటే ముఖ్యంగా ప్రజలు అక్కడ గెలిపించినందుకు వాళ్ళకి కృతజ్ఞత సభగా అక్కడ పెట్టుకున్నారు వారాహి యాత్రలో. దాంట్లో ముఖ్యంగా ఆయన అక్కడ చెప్పడం ఏంటంటే, నేను ఇక్కడ ఒక 3 ఎకరాల పొలం స్థలాన్ని కొనుక్కున్నాను. ఆ స్థలం కూడా కంప్లీట్ గా నేను ఇక్కడే ఉండి ఆ 3 ఎకరాల్లో ఒక 2 ఎకరాలు మీకోసమే, మీరు వచ్చి అక్కడ ఉండటానికి, మీరు అంటే బయట నుంచి ఉంటున్నారు, అది నాకు నచ్చట్లేదు, చెబ్రోలకు సంబంధించిన ఇప్పుడు తీసుకున్నటువంటి అద్దీంట్లో, అందుకని మీరు ఎవరు వచ్చినా సరే ఆ 2 ఎకరాల్లో ఉండేటట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తాను అని. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తారని తెలిసిందో, ఆయన అక్కడ గెలుపు కన్ఫర్మ్ అయిపోయిందో, ఆయన పోటీ చేస్తారన్నప్పుడే గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అంత బలంగా తీసుకున్నారు. అయితే అప్పటికే చాలా మంది భూముల రేట్లు అయితే బాగా తారాస్థాయికి చేరిపోయాయి. ముఖ్యంగా ఆయన నిన్న ఆ వారాహి యాత్రలో నేను ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాను అని చెప్పి ఆ వారాహి సభ మీద ఆయన ప్రకటించిన తర్వాత ముఖ్యంగా ఇంకా ఆకాశాన్ని అంటేశారట. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భూముల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని చూడటం, ఇప్పటి వరకు ఎప్పుడు విని ఎరుగనటువంటి రేట్లను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థలాలు అయితే పలుకుతున్నాయని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది రియల్ ఎస్టేట్ కావచ్చు, అనేక మంది భూములు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, లేదంటే ఇప్పుడు మెయిన్ సిటీస్ ఉండేవి, అలాంటి స్థాయికి ఇప్పుడు మా పిఠాపురం కూడా చేరింది. మా కళలకు అంటే మాకు కూడా కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ పిఠాపురం కల్పిస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే అయ్యింది. ఇన్ని సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ ఉంటున్నాం, కానీ మాకు ఎప్పుడు ఇలాంటిది ఇంత అద్భుతమైనటువంటి ధర పలకట్లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారంట. అంతేకాకుండా చాలా మంది లేఅవుట్లు వేసుకుంటున్నారంట. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే స్థలం తీసుకున్నారో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ కి రంగానికి చాలా బాగుంటదని చెప్పి చాలా మంది అనుకుంటున్నారంట. అంతేకాకుండా ఇంకొంతమంది ఎన్ఆర్ఐలు అయితే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పెట్టాలి, కొన్ని కంపెనీస్ తీసుకురావాలి అని చెప్పి ఆలోచనలో కూడా ఉన్నారంట. సో ఏదేమైనా సరే పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కే పిఠాపురం వాసుల ద్వారా మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు కాబట్టి, ఒక అద్భుతమైనటువంటి ఒక నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు నాయకుడిగా, ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎం గా, అనేక శాఖలకు సంబంధించిన మంత్రిగా దొరికారు. అంతేకాకుండా ఇప్పుడు పిఠాపురానికి నిజంగా పిఠాపురం ఈజ్ అ డిజర్వ్డ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దానికి సరైన వాడు. ఎందుకంటే వాళ్ళు గెలిపించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని గెలిపించినందుకు అక్కడికి వాళ్ళకి అలాంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి అంటే దేశం అంటే ముఖ్యంగా గతంలో భీమవరం కావచ్చు, అటు గాజువాక్ కావచ్చు, ఏం మిస్ అయ్యాయి అనేది ఈ రోజు పిఠాపురాన్ని చూసి చాలా మంది తెలుసుకోవాల్సిన అవసరం. ఒక నాయకుడిని మనం కోల్పోతే, ఒక నిజాయితీపరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని కోల్పోతే ఏం నష్టపోయాం అనేది పిఠాపురాన్ని చూసి చాలా మంది ఈర్ష్యపడేలా పిఠాపురం అభివృద్ధి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలా అని చెప్పి వాళ్ళు తప్పు చేశారని కాదు, అంతకు ముందు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బలంగా ప్రజల కోసం నిలబడ్డారు కాబట్టి పిఠాపురం ప్రజలు గెలిపించినందుకు అక్కడ ఉన్నటువంటి రేట్లే కాదు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా బలంగా చాలా మంది అనుకుంటున్నారు. ఇండస్ట్రీస్ వస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది, ఐటీ కంపెనీలు వస్తాయి అన్నట్టుగా తెలుస్తుంది, సిల్క్ హబ్ లాంటివి వస్తాయి అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అక్కడ ఒక ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయి.